జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పేదల సొంతింటి కలను నిజం చేస్తూ టిడ్కో ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తిలోని శివానాథపురం వద్ద నిర్మించిన టిడ్కో గృహాల తాళాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లబ్ధిదారులకు తన చేతుల మీదుగా అందించారు. ఇళ్ల తాళాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ గృహ ప్రవేశాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు కల్పించాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వారు పేదవాడికి ఇల్లు కట్టి ఇవ్వడంలో ఆలస్యం చేశారని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో 1648 మంది పేదలు సొంతింటిలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా వారి ఆనందం చూడటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణంపై స్పందిస్తూ 2014 నుంచి 19 మధ్య 8 లక్షలకు పైగా ఇళ్లను అందించామని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 21 నెలలుగా రెండోసారి ఇళ్లు పంపిణీ చేపట్టామన్నారు. గత ఏడాది నవంబర్లో 3 లక్షల మందికి, ఇప్పుడు ఒకే రోజు 2.5 లక్షల మంది గృహ ప్రవేశాలు చేయడం చరిత్రగా నిలిచిందన్నారు. 2029 నాటికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే అన్న క్యాంటీన్ ఉద్దేశమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రోజు టెక్కిలిలో అన్న క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూ లేదన్నారు. సొంతిల్లు కలగలేదా అప్పుడు నాయన స్టార్ట్ చేశారు. మాకు ఇచ్చాం చక్కగా మా నాయనే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు, ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం. 2017 కళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారి అప్పుడు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు. నేను నారాయణన్న అప్పుడు మంత్రి ఉన్నారు. తర్వాత నాన్నగారు కూడా అప్పుడు ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంది. అప్పుడు అందరం వచ్చి టిడ్కో ప్రారంభించి కొబ్బరికాయ కొట్టాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ రోజు అన్నాడు, నాయన అరే నేను రేపు ఉంటానో ఉండనో తెలీదు, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్క పేదవాడికి చెందాలి, ఎక్కడ కూడా దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదు. అందరూ కూడా ఇల్లులు ఎవరైతే 50,000, 20,000, 5,000, లక్ష కట్టున్నారో ప్రతి ఒక్క పేదవాడికి ఈ ఇల్లు చెందాలి అని మాట ఇచ్చి అడిగాడు. ఈరోజు ఆ గర్వంగా నేను కలుపుకుంటున్నందుకు ఈరోజు ఆ మాట నెరవేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు భవానీ ప్రసాద్ గారికి, కమిషనర్ గారికి, అట్నే దేవికా మేడం గారికి, కోలా ఆనంద్ గారికి, మాకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఏం చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు. పైగా మనకి ఇల్లు లేకుండా ఎన్నో కష్టాలు పడి మన పిల్లల్ని చదివించుకొని, కొంతమంది పిల్లలు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో, కొంతమంది వృద్ధులైపోయి బాబు ఒక్కడిసి ఆపమాలి, ఒకరికి ఆపండి ప్లీజ్, అయిపోయిన తర్వాత మరి ప్రతి ఒక్క చేతులు పెడతారని చెప్పి ఈరోజు నేను మీ మనసులో మాటిస్తా ఉన్నాను.
అంతేకాకుండా ఇంకా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడతో ఆగదు, ఈ ప్రస్థానం ఇక్కడతో ఆగదు. నేను ఈరోజు మళ్ళా మాటిస్తున్నాను, ఎవరైతే ఇల్లు లేకుండా ఊర్లలో కూడా పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కడికి 3 సెంట్ల భూమి ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నాం. అట్టే టౌన్ లో ప్రతిసారి అందరం వస్తున్నాం, ఎలక్షన్లలో మాట్లాడుతున్నాం, పోతున్నాం. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. 3 సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీ బస్సు కల్పించాడు, ఇట్లో ఇండ్లు ఇస్తున్నాడు, డోక్రా లోన్లు ఇస్తున్నాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే అలాగే గోపాలన్న కళల ఇది స్కిప్ ఇంజనీర్ కాలేజ్ అయితే దాన్ని మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఈ రోజు మళ్ళీ ఓపెనింగ్ చేశారు, వారి పనులే ఓపెన్ చేయించారు. ఇలాంటి ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు. ఓకేనా? నమస్కారం. నా పేరు మరియమ్మ. నేను 2017లో 1 లక్ష రూపాయలు కట్టాను. ఈ రోజు గోపాల్ రెడ్డి సారు మాకు పట్టా ఇచ్చారు. గంగమ్మ గారు మాకు ఈ సొంత ఇల్లు వాళ్ళ అబ్బాయి సుధీర్ రెడ్డి సార్ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అందరికి సార్కి ఇదైతే సంతోషంగా ఉన్నది మాకు. మేము ఇది కలగానే ముందు పట్టాలి అనుకున్నాము. ఆయన వల్లే కదా మాకు వచ్చింది. ప్రశాంతంగా మీరు కోఆపరేషన్ చెప్తే మీరు పెట్టాలి. ఈసారి ఎమ్మెల్యే గారు ఉంటా మీకు పెట్టిస్తున్నారు భోజనం. సో మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి